Hi students, this is KL Naidu. Welcome back to our channel. మనం ప్రీవియస్ సెషన్లో కెమికల్ కైనెటిక్స్ పార్ట్ 3ని కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు పార్ట్ 4 అండి, రిమైనింగ్ బిట్స్ అనేవి మనం ఈ సెషన్లో కంప్లీట్ చేద్దామండి. ఓకేనా, స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వన్ ఏంటి అంటే అబ్జర్వ్ ది ఫాలోయింగ్ రియాక్షన్ A plus 3B gives rise to 2C. ఓకేనండి, A plus 3B gives rise to 2C. The rate of this reaction minus D into concentration of A power dt is 3 into 10 power minus 3 mole later inverse minute inverse. ఓకేనండి, what is the value of minus dB by dt in mole later inverse minute inverse? సో జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రేట్ ఆఫ్ రియాక్షన్ని రాయాలండి. రేట్ రాసుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది ఆన్సర్. ఒకసారి చూడండి, ఏ ప్లస్ 3B గివ్స్ రైజ్ టు 2C. ఓకేనండి, రేట్ ఈక్వల్ టు మనం ఎలా రాస్తామండి, మైనస్ డిఏ కాన్సన్ట్రేషన్ బై డిటి ఈక్వల్ టు మైనస్ 1/3 డిబి కాన్సన్ట్రేషన్ బై డిటి ఈక్వల్ టు ఓకేనండి ప్లస్ 1/2 డిసి కాన్సన్ట్రేషన్ బై డిటి. సో వాడు దేనికి రిలేషన్ అడిగాడండి, ఏ బికి అడిగాడండి. ఏ బికి రిలేషన్ అడిగాడు కనుక మనకి దీంతో మరి పని లేదండి. సో దాన్ని విడిచిపెట్టేద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి, డి మైనస్ డి ఏ కాన్సన్ట్రేషన్ బై డిటి ఈజ్ వాల్యూ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు, 3 into ఓకేనండి 10 power minus 3 ఇచ్చాడండి ఈక్వల్ టు మైనస్ 1/3 డిబి కాన్సన్ట్రేషన్ బై డిటి. ఓకేనండి, సో ఇప్పుడు ఈ 3ని మనం లెఫ్ట్కి తీసుకొస్తే ఏమొస్తుందండి, 9 into 10 power minus 3 ఈక్వల్ టు ఓకేనా ఎంత వస్తుందండి, మైనస్ డిబి కాన్సన్ట్రేషన్ బై డిటి. సో 9 into 10 power minus 3 అనేది ఆన్సర్ స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2లో కనిపిస్తుంది క్లారిటీగా. సో ఇలా మనం సింపుల్గా రేట్ ఆఫ్ రియాక్షన్ పైన వచ్చే బిట్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనండి, సో నెక్స్ట్ వన్ చూద్దామండి. ఈ అసర్షన్ అండ్ రీజన్ మోడల్ కూడా మనకి రేర్గా అడుగుతుంటాడండి. సో ఇందులో మనకి ఏంటంటే అసర్షన్ అంటే మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ రీజన్ అంటే ఏంటంటే ఇచ్చిన స్టేట్మెంట్కి రీజన్ ఇస్తాడండి. అయితే ఓకే అంటాం, లేకపోతే కరెక్ట్ కాదని చెప్పుకుంటాం, లేకపోతే ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అలాగా ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇందులో ఇచ్చే ఆప్షన్స్ ఏంటో ఒకసారి స్టేట్మెంట్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ అసర్షన్ లో ఏమి ఇచ్చాడు, ఏ కెటలిస్ట్ ఇంక్రీజెస్ ది రేట్ ఆఫ్ రియాక్షన్. సో జనరల్ గా కెటలిస్ట్ అనేది రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది కదండి. సో ఆ విషయం మనకు అందరికీ తెలిసిందే. సో రీజన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ కెటలిస్ట్ ద యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ది రియాక్షన్ ఇంక్రీజెస్ అన్నాడండి. అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కెటలిస్ట్ యాక్టివేషన్ ఎనర్జీ అనేది ఏమవుతుందండి, డౌన్ అవ్వాలి, కానీ ఇక్కడ ఇంక్రీజెస్ అన్నాడు కదా. సో దానికి ఒకసారి ఒక గ్రాఫ్ తీసుకుందామండి. సో ఇప్పుడు మనం సపోజ్ రియాక్టెంట్ అనేది ఇలా ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటే సో ఇలా రియాక్ట్ అయ్యి ఇక్కడ మనకు ప్రొడక్ట్ ని ఫామ్ చేసింది అనుకుందాం. ఇక్కడ వితౌట్ క్యాటలిస్ట్ అంటామండి, వితౌట్ క్యాటలిస్ట్ అని తీసుకున్నాం అనుకోండి. సో దీనికి మనం క్యాటలిస్ట్ యాడ్ చేస్తే ఎలా వచ్చేస్తుంది, అంటే ఇది విత్ క్యాటలిస్ట్ అంటామండి. విత్ క్యాటలిస్ట్ అయితే ఏమైంది, ఈ యాక్టివేషన్ ఎనర్జీ అనేది డౌన్ అయిపోయిందండి. సో ఇక్కడ మనకి యాక్టివేషన్ ఎనర్జీ విత్ క్యాటలిస్ట్ అయితే డౌన్ అవ్వాలి, సో డిక్రీజ్ అవ్వాలి. సో ఇక్కడ వాడు ఇంక్రీజ్ అన్నాడు కనుక ఇట్ ఈస్ ఫాల్స్ అండి. సో ఇప్పుడు స్టేట్మెంట్ ఏంటో ఇచ్చే ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అన్నాడండి. సో ఇక్కడ మనకి రీజన్ అనేది ట్రూ కాదు అసలు. సో ఈ ఆప్షన్ విడిచిపెట్టేయచ్చు. నెక్స్ట్ వన్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అన్నాడు. సో ఇది కూడా ఫాల్స్ అండి, అంటే దట్ మీన్స్ రాంగ్ అండి. నెక్స్ట్ ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ నాట్ ట్రూ. ఓకేనా, మనకి ఈ అసర్షన్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఈ క్యాటలిస్ట్ యొక్క వర్క్ ఇచ్చాడు కనుక ఇది స్టేట్మెంట్. ఇక్కడ రీజన్ అనేది నాట్ కరెక్ట్ అండి. సో ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అండి. సో దీన్ని మనం టిక్ పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఈ యాక్టివేషన్ ఎనర్జీకి ఓకేనండి. సో అలాగే నెక్స్ట్ క్యాటలిస్ట్ కి ఇటువంటి రీజన్స్ కూడా మనం అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అలాగైతే మనం ఇటువంటి బిట్స్ ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, ది రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఎంత ఇచ్చాడండి, 0.0693 minute inverse. వాట్ ఈస్ ది టైమ్ రిక్వైర్డ్ ఫర్ ది రెడ్యూసింగ్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ 20 mole inverse టు 2.5 అండి.
20 నుంచి 2.5 మోల్ ఇన్వర్స్కి కాన్సన్ట్రేషన్ రెడ్యూస్ అవ్వడానికి మనకి ఎంత టైం తీసుకుంటుందని అడిగాడండి. సో ఇట్ ఈస్ ఎ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అన్నాడు. సో జనరల్గా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఫార్ములా ఏంటి, Ke ఈక్వాలిటీ ఓకేనండి 2.303/T ఇంటూ లాగ్ A/A-X అనుకుంటాం. ఏ అంటే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్, ఇక్కడ ఎక్స్ అంటే ఇంకా రిమైనింగ్ కాన్సన్ట్రేషన్ గా చెప్పుకుంటామండి. సో ఇక్కడ కే వాల్యూ వాడు ఇచ్చాడండి. కే వాల్యూ ఎంత ఇచ్చాడు, 0.0693 ఇచ్చాడండి. ఈక్వల్ టు 2.303 టైం వాడు క్యాలిక్యులేట్ చేయమన్నాడు కనుక టైం మనం క్యాలిక్యులేట్ చేయాలి లాగ్. ఇక్కడ మనకి వాడు ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడండి, 20 ఇచ్చాడండి. 20 ఓకేనండి. సో ఇక్కడ మనకి A-X వాల్యూ కూడా వాడు ఇచ్చేసాడండి 2.5 ఇచ్చేసాడు కనుక రిమైనింగ్ కాన్సన్ట్రేషన్ కూడా మనం ఇక్కడ 2.5ని యాడ్ చేయొచ్చండి. సో ఇప్పుడు మనకి ఇంకా వచ్చే వాల్యూ అంతా చూద్దామండి. ఇప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సింప్లిఫై చేసుకోవాలి మనం. లాగ్ 20/2.5ను సింప్లిఫై చేసుకుంటే రిమైనింగ్ ఆన్సర్ అనేది సింపుల్గా వచ్చేస్తుంది. సో జనరల్గా దీన్ని సింప్లిఫై చేయాలంటే ఏం వస్తుందండి, 20 × 10/25 వస్తుందండి. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 5తో 5 4s అండి, 5 5s అండి, 5 2s అండి. అంటే ఎంత వచ్చింది, 8 వచ్చిందండి. లాగ్ 8 0.0693 ఈక్వల్ టు 2.303/T ఇంటూ లాగ్ 8 అంటే ఎంత అండి, ఓకేనండి 2 క్యూబ్. సో ఇప్పుడు మనం ఈ క్యూబ్ని మనం ఫ్రంట్కి తీసుకొస్తే ఎంత వస్తుంది, 0.0693 ఈక్వల్ టు 2.303/T ఇంటూ ఓకేనండి 3 ఇంటూ లాగ్ 2 వాల్యూ ఎంత అండి, 0.3010 అండి. సో ఇదండి. సో ఇప్పుడు మనం T ఈక్వాలిటీ తీసుకొస్తే మనకి ఎంత వస్తుంది, T ఈక్వల్ టు ఓకేనా 2.003/0.0693 ఇంటూ 3 ఇంటూ 0.3010 వస్తుందండి. సో ఇప్పుడు ఈ వాల్యూని మనం సింప్లిఫై చేసుకుంటే మనకు సింపుల్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు 30 minutes అనేది ఆన్సర్ వచ్చిందండి. సో అది మనకు ఆప్షన్ 2లో డిస్ప్లే అవుతుందండి. సో చాలా ఈజీగా మనం ఇటువంటి బిట్స్ని ఇలా ఫార్ములా అనేది మనం ఖచ్చితంగా మనం గుర్తించుకోవాలి. గుర్తించుకోకపోతే మరి ఇంకా మనకు రాదండి. ఓకేనా. సో ఇదండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఓకేనండి. నెక్స్ట్ వన్, A gives rise to B is a first order reaction. The initial concentration of A is 0.2 mole inverse అండి after 10 minutes. ఓకేనండి. సో ఇక్కడ A gives rise to B అనే రియాక్షన్ ఇచ్చాడు. సో ఇక్కడ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A 0.2 mole inverse ఇచ్చాడు ఆఫ్టర్ 10 minutes. ఇది 10 minutes తర్వాత ఎలా కన్వర్ట్ అయిందో చూద్దామండి. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ B ఈజ్ ఫౌండ్ టు బి 0.18 mole inverse. ది రేట్ కాన్స్టెంట్ ఫర్ ది రియాక్షన్ ఈజ్, సో రేట్ కాన్స్టెంట్ అంటే కే వాల్యూని మనకి క్యాలిక్యులేట్ చేయమన్నాడండి. సో ఇప్పుడు చూద్దామండి. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఫార్ములా ఏంటి, కే ఈక్వల్ టు 2.303/T ఓకేనండి ఇంటూ లాగ్ ఓకేనండి A/A-X ఓకేనా. ఏ అంటే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ అండి. సో ఇప్పుడు చూద్దామండి. 2.303/10 minutes టైం అన్నాడు కనుక ఇంటూ 10 అండి, బై 10 అండి ఇంటూ లాగ్ ఓకేనండి. ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడండి, 0.2 అండ్ ఓకేనండి దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 0.18 అన్నాడండి. అంటే 0.2 మైనస్ 0.18 అండి. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 2.303/10 ఇంటూ లాగ్ ఓకేనండి లాగ్ 0.2/0.02 వస్తుందండి. 0.2/0.02 వస్తుందండి. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2.303/10 ఇంటూ ఓకేనండి లాగ్ ఎంత వస్తుందండి, 0.2/0.02 అంటే మనకి ఎంత వస్తుందంటే లాగ్ 10 వస్తుందండి. లాగ్ 10 ఓకేనండి. దీన్ని మీరు సింప్లిఫై చేసి చూడండి, లాగ్ 10 వస్తుంది. సో ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంత అండి, లాగ్ 10 ఈక్వల్ టు 1 కనుక బై డినామినేటర్లో 10తో డివిజిబుల్ చేస్తే మరొక నెంబర్ అనేది బ్యాక్కి వెళ్ళిపోతుంది అండి. అంటే 0.2303 అనేది
ఆన్సర్ వస్తుందండి K ఈక్వల్ టు ఇదండి. సో ఇప్పుడు మనకి ఈ ఆన్సర్ ఎక్కడ కనిపిస్తుందండి? ఫస్ట్ ఆప్షన్ లో కనిపిస్తుంది. సో దీన్ని మనం ఈజీగా టిక్ పెట్టొచ్చండి. సో ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అండి. అలాగే నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. సో నెక్స్ట్ బిట్ లో వాడు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో ఒకసారి చూద్దామండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ ఫర్ ది రియాక్షన్ అన్నాడండి. సో ethyl acetate plus sodium hydroxide. Ethyl acetate plus sodium hydroxide gives rise to sodium acetate plus ethyl alcohol అండి. సో ఇందులో మనకి జనరల్ గా తెలిసింది ఏంటి అంటే 1 mole of ethyl acetate plus 1 mole of sodium hydroxide. సో ఇక్కడ మాలిక్యులారిటీ తీసుకుంటే ఎంత వస్తుందండి? 2 మాలిక్యులారిటీ వస్తుంది. మాలిక్యులారిటీ 2 వస్తుంది. అలాగే ఆర్డర్ కూడా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓకేనండి ఇథైల్ ఎస్టేట్ పవర్ 1 అలాగే సోడియం హైడ్రాక్సైడ్ పవర్ 1 అంటే 1 + 1 = 2 వస్తుందండి. జనరల్ గా మనం ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ని చూడగానే డిటర్మైన్ చేయలేము. బట్ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే గానీ ఓకే దాని యొక్క ఆర్డర్ ని మనం గుర్తుపెట్టుకోలేము. సో దీనికి ఆర్డర్ అనేది 1 + 1 అండి. ఆర్డర్ 2 అండ్ మాలిక్యులారిటీ అనేది 2 అండి. సో 1 + 1 అండి. అంటే మాలిక్యులారిటీ 2A వచ్చింది, ఆర్డర్ కూడా 2A వచ్చింది. కనుక మనకి ఆప్షన్ లో ఖచ్చితంగా మనకి ఈ ఫోర్త్ ఆప్షన్ లో చూడండి ఆర్డర్ ఈజ్ 2 అండ్ మాలిక్యులారిటీ ఈజ్ 2. రిమైనింగ్ 3 ఆర్ ఫాల్స్ అండ్ ఒకసారి చూసుకోండి. ఆర్డర్ ఈజ్ 2 బట్ మాలిక్యులారిటీ ఈజ్ 1 అన్నాడు. ఆర్డర్ ఈజ్ 1 బట్ మాలిక్యులారిటీ ఈజ్ 2 అన్నాడు. సో కానీ ఆర్డర్ ఈజ్ 1 బట్ మాలిక్యులారిటీ ఈజ్ 2 అన్నాడు. సో ఈ 3 ఆప్షన్స్ కూడా రాంగ్ ఏనండి. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇక్కడ దానికి మీకు రీజన్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి 2 molecules కాన్సన్ట్రేషన్ అలర్ట్స్ ది 2 molecules are involved in the reaction. So hence its order is 2 and molecularity is 2 అని చెప్పుకున్నాం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ వన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓకేనండి ప్లాట్స్ ఈజ్ కరెక్ట్ ఫర్ ది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. కరెక్ట్ ఫర్ ది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఓకేనండి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కి జనరల్ గా ఫార్ములా ఏంటి? K = 2.303/T ఇంటూ ఓకేనండి లాగ్ A/A-. సో ఇక్కడ ఇలా కూడా A/A-x కూడా వాడు అడగొచ్చు. అడిగేటప్పుడు ఓకేనా మనకు దీనికి వచ్చే గ్రాఫ్ మీకు ఆల్రెడీ ఐపీ చెప్పేటప్పుడు మీకు సార్స్ చెప్తారు. ఇదేంటంటే లాగ్ A-x కి ఓకేనండి టైం కి గ్రాఫ్ అడుగుతారు. సో మన గ్రాఫ్ అనేది ఇలా వస్తుందండి. ఇలాగా మనకి డౌన్ అవుతుంది. టైం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఓకేనండి కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుందండి. సో ఇలా ఇటువంటి గ్రాఫ్ అనేది మనకు వస్తుంది. సో ఖచ్చితంగా మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి. మీరు ఐపీఈలో మీరు ఏ నేర్చుకున్నారో దాన్ని ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది. సో ఇక్కడ మీకు ఫార్ములా కూడా ఇచ్చాను. థర్డ్ ఆప్షన్ లో మనకి ఓకేనండి లాగ్ కి టైం కి రెండింటికి రిలేషన్ ఇచ్చాడు. ఇక్కడ మనకేమో రెండు ఇంక్రీజ్ అయ్యే వేలో మనకి చూపించాడండి. సో ఇట్ ఈస్ రాంగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా ఫ్లాట్ చూపించాడు. ఇది కూడా మనకి ఏంటంటే రాంగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మాత్రం ఓకేనండి టైం ఇంక్రీజ్ అయితే మనకి కాన్సన్ట్రేషన్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుందండి. సో ఇక్కడ మరి ఇది కూడా సేమే బట్ ఇక్కడ లాగ్ అనేది లేదు. అది చూడండి ఒకసారి పర్టికులర్ గా చూడండి. సో ఇక్కడ మనకి మీకు రీజన్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఏంటి అంటే ఓకేనండి ఇఫ్ టైం ఇంక్రీజెస్ లాగ్ A-x వాల్యూ డిక్రీజెస్. ఓకేనండి టైం అనేది ఇంక్రీజ్ అయితే లాగ్ ఓకేనండి A-x వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుందండి. సో ఇది ఏంటంటే మనకి ఇటువంటి గ్రాఫ్స్ కూడా మీకు ఆల్రెడీ 0 ఆర్డర్కి ఉంది, ఫస్ట్ ఆర్డర్కి ఉంది, హాఫ్ లైఫ్ లో కూడా మీకు ఉంటే మీకు టెక్స్ట్ బుక్ లో ఒకసారి మీరు చదవండి. ఈ గ్రాఫ్లు కూడా మీకు అప్పుడప్పుడు అడగడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనండి సో నెక్స్ట్ చూద్దామండి. ఓకేనండి నెక్స్ట్ బిట్ చూద్దామండి. సో ఇది ఆల్రెడీ ఇటువంటి మోడల్స్ ఆల్రెడీ మనం ఈ లెసన్ లో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ చేసామండి. చూడండి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఓకేనా. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ డిక్రీజెస్ ఫ్రమ్ 0.6 to 0.3 అండి. 0.6 to 0.3 కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అయిందండి ఇన్ 15 minutes. ది టైమ్ టేకెన్ ఫర్ ది కాన్సన్ట్రేషన్ టు చేంజ్ ఫ్రమ్ 0.1 to 0. ఓకేనండి 25 m in minutes ఈజ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ కి కాన్సన్ట్రేషన్ 0.6 to 0.3 కన్వర్ట్ అవడానికి 15 minutes తీసుకుందండి. దెన్ ది టైమ్ టేకెన్ ఫర్ ది కాన్సన్ట్రేషన్ ఓకేనండి టు చేంజ్ 0.1 to 0. ఓకేనండి 0.25 అండి.
ఓకేనా. సో ఇక్కడ సింపుల్గా మనకి ఐడెంటిఫై అయిపోవచ్చు, అంటే మనం చూడగానే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఓకేనా, ఇప్పుడు మనకి హాఫ్ లైఫ్ కదండి, 0.6 to 0.3 అనేది హాఫ్ లైఫ్ అండి. దీనికి 15 minutes టైం తీసుకుంది కదా. సో ఇక్కడ తీసుకుంటే మనకు 0.1 ఇచ్చాడండి. 0.1 అంటే దీంట్లో హాఫ్ ఎంత అండి, 0.05 అండి. ఓకేనా. ఈ 0.05లో హాఫ్ అంటే ఎంత వస్తుంది, 0.025 అండి. ఓకేనా, 0.025 అంటే ఇక్కడ మనకి ఇక్కడ టైం ఎంత తీసుకుంది, 15 minutes. ఇక్కడ కూడా 15 minutes తీసుకుంది కనుక సింపుల్గా మనం 30 minutes ఇక్కడే టిక్ పెట్టియచ్చు. లేకపోతే మీకు లాంగ్ ప్రాసెస్ మరలా, అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ 0.6/0.3 అంటే ఇక్కడ మనకు చేంజ్ అయ్యే తీసుకోవచ్చు. అలాగే దాన్ని వచ్చే వాల్యూని T1 ఈక్వేషన్ 1 అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 0.1 to 0.25 వాల్యూ తీసుకొని, ఓకేనా, మీరు ఇక్కడ ఈ వాల్యూని మరలా వచ్చే వాల్యూని ఈక్వేషన్ 2 అనుకోవచ్చు. ఈక్వేషన్ 1 and 2 అంటే దట్ ఈజ్ రెండు కూడా K ఈక్వల్ టు వస్తాయి కనుక రెండింటిని ఈక్వల్ చేస్తే మీకు T2 ఈక్వల్ టు 30 అనేది వస్తుంది. ఓకేనా, ఇదండి. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఇన్ ది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, ఓకేనండి, A to B if K is the rate constant at initial concentration of a reaction A is 0.5 m, then half life is, ఓకేనండి, సింపుల్ గా చూడండి. A to B అనే రియాక్షన్ ఇచ్చాడు. K రేట్ కాన్స్టెంట్, K అనేది రేట్ కాన్స్టెంట్ అని చెప్పాడు. అండ్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A 0.05 అన్నాడు. దెన్ హాఫ్ లైఫ్ అన్నాడు. దెన్ హాఫ్ లైఫ్ అంటే చాలా ఈజీగా ఫస్ట్ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే 0.5 అనేది కాన్సన్ట్రేషన్ కదా. ఇందులో హాఫ్ లైఫ్ కావాలంటే కాన్సన్ట్రేషన్ అనేది హాఫ్ కి రెడ్యూస్ అవ్వాలి కదా, అంటే అంతా 0.025 కి రెడ్యూస్ అవ్వాలి, అంతే కదా. సారీ 0.25 కదా. 0. ఇందులో హాఫ్ అంటే 0.25 కదండి. 0.1 కదా, 0.25 అండి. ఇందులో 0.25 కనుక ఈ 0.25 దీని యొక్క కాన్సన్ట్రేషన్ రెడ్యూస్ అవ్వడానికి హాఫ్ టైం అని చెప్పుకుంటాం కదా, అంటే హాఫ్ కాన్సన్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిందని చెప్పుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ వాడు చెప్పింది ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ లాగుల్లో కాకుండా ఇక్కడ T ఈక్వల్ టు LN లో ఆన్సర్ ఇచ్చాడు కనుక LN తీసుకోవచ్చు. లేదంటే K ఈక్వల్ టు, ఓకేనా, 1 అంటే 1/T ఇంటూ LN, ఓకేనండి, A/A-X తీసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు 1/T వాడు మనకేనా టైం ఇవ్వలేదు కదా, 1/T అలాగే ఉన్నాయండి, 1/T, ఓకేనా. లేదంటే 1/K, K ఈక్వల్ టు, లేదంటే దీన్ని T హాఫ్ తీసుకోండి, T హాఫ్, ఎందుకంటే హాఫ్ లైఫ్ తీసుకుంటాం కదా. LN ఇప్పుడు హాఫ్ లైఫ్ తీసుకున్నాం కదా, కాన్సన్ట్రేషన్ హాఫ్ అవ్వాలి కదా, అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, వాడు ఇచ్చేది 0.5 కదండి. 0.5 ఇందులో హాఫ్ అంటే ఎంత అండి, 0.5 మైనస్ 0.25 అంటే 0.25 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే T హాఫ్ ఈక్వల్ టు 1/K, K ని తీసుకొచ్చేయండి, LN. ఇప్పుడు 0.25/0.25 వచ్చిందండి. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది, LN. సో దీన్ని మాత్రం LN 5 ఇంటూ, ఓకేనండి, 100 అవుతుంది కదండి, 100/25, 25 ఫోర్స్ ఎంత అండి, 100, ఓకేనా. సో ఇప్పుడు 5 ఇంటూ 4 అంటే ఎంత అండి, LN 20 కదా వచ్చింది. సారీ ఇది 10 వస్తుందండి, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక 2 పాయింట్స్ కదండి. ఒక పాయింట్ రిమూవ్ చేస్తే ఇంకొక పాయింట్ ఉంటుంది బై 10 పైకి పోతే 5 ఇంటూ 10/25. ఈ 5 ఇంటూ 10/25 అంటే మనకి ఎంత వస్తుంది, 5 5s అండి, అంటే 5 2s అండి, అంటే log 2 వస్తుందండి, LN2. అంటే T హాఫ్ ఈక్వల్ టు 1/K ఇంటూ LN2. ఇది మనకు వచ్చే ఆన్సర్ అండి, 1/K ఇంటూ LN2. మనకి ఎక్కడ ఉందో చూసుకోండి, ఇది 1/K ఇంటూ LN2 అండి, ఇక్కడ మనకు ఆన్సర్లో కనిపిస్తుంది. సో ఇదండి మనకు మ్యాక్సిమం ఈ లెసన్లో వచ్చే మోడల్స్ అన్ని మీకు కంప్లీట్ చేసుకున్నాం, ఓకేనా. మ్యాక్సిమం మీకు 100% యూజ్ అవుతాయండి. సో ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి ర్యాంక్ అయితే వస్తుందని నా నమ్మకం. సో మీరు కూడా హార్డ్ వర్క్ చేయండి, పక్కాగా హార్డ్ వర్క్ చేసి మంచి ర్యాంకు మీకు వచ్చాక నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు లైక్ కామెంట్ ఇస్తే కొంచెం మన ఛానల్ అనేది బూస్టప్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది కనుక కొంచెం ఆ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.